హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడేస్ రెసిపీ అయితే ఇది లంచ్ బాక్స్లోకి రెసిపీ. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్ తీసుకెళ్తే ఈ రెసిపీ అయితే చాలా క్విక్గా, ఫాస్ట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. డిఫరెంట్ రెసిపీ, డిఫరెంట్ వెజిటేబుల్స్ కాంబినేషన్. ఇది క్యారెట్ క్యాప్సికమ్ రైస్ మాట. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర అయితే దీనికి కొంచెం ఎక్కువ కావాలి. ఫస్ట్ కరివేపాకు అయితే వేసుకోవాలి. అది వేగిన తర్వాత నేను ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక్కరికే చేస్తున్నాను అనమాట. 1 క్యారెట్, 2 మీడియం సైజ్ క్యాప్సికమ్, 2 ఒకసారి. దీనికి ఆనియన్స్ అవి ఏమక్కర్లా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఈ క్యాప్సికమ్ కూడా అంటే 2 త్వరగా కుక్ అయ్యే వెజిటేబుల్సే కాబట్టి వేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఈ రెసిపీ అయితే నాకు మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ వాసంతి, తను మా ఇంటికి వచ్చినప్పుడు నా ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఈ రైస్ చేస్తాను అనేసి, చాలా బాగుంటుంది అంటే చెప్పింది నాకు క్యారెట్ క్యాప్సికమ్ అని. అదేంటి నాకు అర్థం కాలేదు, క్యారెట్ క్యాప్సికమ్ ఏంటి, అయితే క్యారెట్ చేయాలి లేకపోతే క్యాప్సికమ్ ఏదో ఫ్రైడ్ రైస్లో యూస్ చేస్తారు అనేసి, అంటే కాదు క్యారెట్ క్యాప్సికమ్ బాగుంటుంది, నేను చేస్తానని చేసిందన్నమాట. మేము చేసిన తర్వాత అందరం తిన్నాము, చాలా టేస్టీగా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, కిరీటీకి ఇప్పుడు 6-7 ఇయర్స్ ఈ రెసిపీ నాకు తెలిసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఈ రెసిపీ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను, చాలా క్విక్గా, ఫాస్ట్గా అయిపోద్ది అనేసి. క్యాప్సికమ్ ఏంటంటే ఎక్కువ ఇష్టపడరు కదా, క్యాప్సికమ్ టమాటో కర్రీ ఇలా వెజిటేబుల్స్లో ఇలా రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు లేదా ఫ్రైడ్ రైసెస్ చేసుకున్నప్పుడు అయితే ఇలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే అవి కొంచెం కుక్ అయినాయి అనిపించుకున్నప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా, మన ఇంట్లో నేను మొన్న చేశాను కదా, మన వీడియోస్లో ఉంటుంది గరం మసాలా రెసిపీ, అది వేసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా, ఈ ప్యాకెట్ అయితే నాకు ఇది ఇలాంటి రైసెస్ చేసినప్పుడు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఆ ప్యాకెట్ కూడా వేస్తే కొంచెం ఒక 1/2 నుంచి 1/2 టీ స్పూను ఆ క్వాంటిటీని బట్టి అయితే యాడ్ చేస్తాను. తర్వాత కారం కూడాను మనకి ఆ టేస్ట్ని తగ్గట్టు వేసుకోవాలి. ముందు సాల్ట్ అయితే ముందు వేసుకున్నాం కదా, లాస్ట్లో రైస్ వేసిన తర్వాత మీకు కావాలి అంటే అప్పుడు యాడ్ చేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు ఇవి కొంచెం 2 to 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే నేను ఒక్కరికే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే సడన్గా నేను ఆ రోజు మార్నింగ్ కర్రీ చేసాను, గ్రేవీ కర్రీ, కానీ మా వారు సడన్గా బాక్స్ తీసుకెళ్తాను అంటే గ్రేవీ కర్రీ వద్దు, ఏదైనా రైస్ ఐటెం చెయ్యి అంటే తను ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్లో వెళ్ళిపోతారనగా నాకు చెప్పారు. ఇంకా ఇంట్లో చూస్తే క్యారెట్ క్యాప్సికమ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంక సరే ఈ రైస్ అయితే చాలా 10 మినిట్స్లో క్విక్గా అయిపోద్ది అనేసి ఇంకా ఫాస్ట్గా ఈ రైస్ అయితే చేసాను అనమాట. ఈ రైస్ పిల్లలు కూడా చాలా, కిరీటీ కూడా బాక్సెస్లోకి ఇష్టపడతాడు, బాగా ఎక్కువగా చేస్తాను అనమాట. 15 డేస్కి అలా ఒకసారైనా. ఇంకా కిరీటీకి ఏంటంటే నేను పప్పు ఇవన్నీ సాటర్డే సండేనే పెడతాను. ఇలా రైస్ ఐటమ్సే ఎక్కువ చేస్తాను అనమాట. ఈ క్యారెట్ క్యాప్సికమ్ రైస్, జీరా రైస్ ఒకరోజు, ఎగ్ రైస్, ఎగ్ ఒకటి ఎలా ఉంటుంది, ఇంకా ఎన్వి ఏమి ఎలా ఉండదు. అందుకని ఎగ్ ఎప్పుడైనా 15 డేస్కి అలా పన్నీర్తో కూడా రైస్ చేస్తాను, పన్నీర్ ఫ్రై చేసినట్టు. ఇంకా ఆలూ ఫ్రై, బెండి ఫ్రై, ఇలా ఫ్రైసే. ఇంకా లేదంటే ఇలా రైస్ ఐటమ్స్, టమాటో రైస్ ఒకటి బాగా ఇష్టంగా చేస్తాడు. ఇప్పుడు చెప్పాను కదా, కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి అని, ఇక్కడ కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట. వేసి కొంచెం ఒక 2 మినిట్స్ అయితే అలా అదే ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. అంతే. ఈ టైంలో కొంచెం కుక్ అయిపోతుంది కదా, అందుకు సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది. దీంట్లో సైడ్ డిష్గా ఏం కర్రీ, కొంచెం కర్డ్, ఇంకేం అక్కర్లా, ఇలా ఒట్టిగా తినేస్తేనే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్